రోజుల్లో ఇంచుమించు 30-50 లక్షల బిజినెస్ జరగద్దంటే అవుతుంది కావచ్చు. ఎంత అవుతుందో నేను అడగను, మా పిల్లల్ని అడగను నేను. ఇదంతా సావిత్రమ్మ ఆలోచన, సావిత్రమ్మ కష్టం. అట్లా అడగకపోతేనే ఇట్లా నడుస్తుంది. ప్రతిదీ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఈ బిజినెస్ ఇట్లుండేది కాదు. నేను ఎవరిని ఎంత వచ్చింది ఏంది, నేనే పెట్టిన షాపు, నాకు ఇన్ని లక్షలు ఉండాలి, నా దగ్గర ఇన్ని ఉండాలి, నా కోరిక లేదు నాకు. ఇంతమంది ఉన్నారు, ఇదే సంతోషం నడుస్తూ ఉంటే ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా, మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఇంతమందికి ఉపాధి కల్పిస్తానని అంటే అదే సంతోషం నాకు. వచ్చే రాబడి ఎంత, దాన్ని మీరు లెక్కేయడం కానీ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కానీ ఏం జరగదు? ఏం లేదు, నేనేం తీసుకోను, ఏం చేయను. అంతా బిడ్డలు బాగుంటే చాలు. నాకు ఇంకో షాప్ అప్పీస్పేటలు ఉన్నది. ఎంత డబ్బు వచ్చినా అది నేనే, వాళ్ళకు 15 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. మిగిలిన డబ్బు వాళ్ళే ఇస్తారు. అది దానం ధర్మము. ఎవరన్నా ఎటన్నా యాత్రలకు పోయినా, ఎటు పోయినా, పిల్లల బర్త్డేలైనా, మ్యారేజ్ డేలైనా అవి ఇస్తాను పైసలు. కానీ ఈ షాప్లోకి వెళ్ళి వాళ్ళని ఏం ఒక్క రూపాయి లెక్క అడగా నేను తీసుకోను. డబ్బు మీద ఆశ లేదు, డబ్బు మీద ఆశ లేదు నాకు. 10 మంది ప్రేమగా చూసుడే నాకు సంతోషం. ఇంతమంది ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళు ఉండాలి ఉండాలి అని అంటారు, అదే సంతోషం. మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పాడు, అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్ప అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను, అలాంటి మనిషి ఎవరుంటే ఒక వ్యక్తి గురించి చెప్పండి. గోపాలపురం నుంచి వచ్చారు ఒకరు, ఇద్దరు భార్య భర్తలు. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురట. అటువంటిది మా దగ్గర వచ్చి ఇద్దరు భార్య భర్తలు 2 సంవత్సరాలు